కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 25వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 4వ అధ్యాయము 33 నుండి 44 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 36వ వచనం. అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను గద్దించును. అవును, యేసు ప్రభువారు ఆ దినాలలో సమాజ మందిరములో లేఖనాలను చదవటము, లేఖనాలను వివరించటము ఆరాధన ఉంటుంది. యేసు ప్రభువారు అయితే ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని అనగా అపవిత్రాత్మను గద్దించాడు. అంటే అధికారము బలముతో ఆయన చేసినప్పుడు ఇదిన వాగ్దానం కూడా దేవుడు మనకిస్తున్నాడు. ఏమిటో తెలుసునా? మరి అధికారం అనేది నీకు ఇస్తున్నాడు. ఏమిటి అధికారము అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో మనం ఆయన నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని బిడ్డలవుటకు అధికారము అనుగ్రహించినం. ఏ రోజు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి నమ్ముతావో ఆ రోజు నువ్వు దేవుడి బిడ్డవి, నీకు అధికారం వచ్చింది. ఇక నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకా నువ్వు దేవుడితో మాట్లాడుకోవచ్చు. రెండోది, అది బలం ఎలా వస్తుంది అంటే, యెహోవా బలమును ఆశ్రయించిడి. లూకాసు వార్త 4:14లో 40 దినాలు అయిన తర్వాత యేసు ప్రభువారు ఆత్మ బలముతో గలిలయకి వెళ్ళాడు, అనేక కార్యాలు చేశాడు. అధికారమునకు బలము కావాలి. బలం అనేది ప్రార్థన వలనే వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు మనకి బలం వస్తాయి. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే గొప్ప కార్యాలు చేయగలం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనంలో ఫిలిస్తీను కంటే దావీదు అనగా గొల్యాతు కంటే దావీదు బలాఢ్యుడై ఖడ్గమలేకనే అతనిని ఛేదించాడు. కారణం, 1 ఆయన నామాన్ని నమ్మాడు, 2 ఆరాధన చేసుకుంటూ ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు తన ద్వారా జరిగించాడు. అవును, ఈరోజు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచేది ప్రార్థనే. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా అన్నాడు, మీరు ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు అంటే మీకు ప్రార్థన కావాలి. అధికారం నేను ఇచ్చి ఉన్నాను, కానీ ప్రార్థన తక్కువైంది. ప్రార్థన ద్వారానే, ఉపవాస ప్రార్థన ద్వారానే కార్యము జరుగుతుందని మార్కు సువార్త 9వ అధ్యాయంలో సెలవిచ్చాడు. ఒక్కోసారి నీకు ఇప్పుడు నువ్వు దేవుడి బిడ్డవైనా కానీ కార్యాలు ఎందుకు జరగటం లేదు అంటే, మనము బలముగా లేని స్థితిలో ఉన్నాం. చిన్నపిల్లలకి బలం లేనప్పుడు తినవలసిన ఆహారం తినకుండా పైన ఫాస్ట్ ఫుడ్ అయ్యి తినటం వల్ల చిన్న బిడ్డలకు కూడా బలం రావటం లేదు. ఎప్పుడైతే బలమైన ఆహారం వాళ్ళకి పెడతామో వాటి మానివేసి, అనగా మనము కూడా లోక సంబంధమైన వాటిని మానివేసి క్షయమైన ఆహారం కంటే అక్షయమైన ఆహారం కోసం కష్టపడి ప్రార్థన వాక్యాన్ని చదివినప్పుడు మనం దురాత్మలను లేకపోతే ఆ దెయ్యాలని జయించే శక్తిని, సమస్యలను జయించే శక్తిని గొల్యాతుని దావీదు జయించాడు. హల్లెలూయా. అలాగనే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. బలము అనేది నువ్వు ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలి. రెండోది మనం గమనించినట్లయితే 41వ వచనం, దెయ్యాలను ఆయన మాట్లాడనీయలేదు. గద్దించిన తర్వాత మాట్లాడనీయలేదు. ఎందుకంటే దురాత్మ అనేది మాట్లాడితే మాయ చేస్తుంది, మోసం చేస్తుంది, అది ఇక ముంచి వేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. వెంటనే మనం గద్దించాలి, మాట్లాడనీయకూడదు. అవ్వ మాట్లాడనిచ్చింది అపవాదిని. అపవాది చాలా తీయని మాటలు, అబద్ధపు మాటలు ఎప్పుడు అందంగా ఉంటాయి, ఆకర్షణంగా ఉంటుంది. తర్వాత అది వలలో చిక్కుకున్నట్టుగా, మనం పక్షులు కదా వలలో చిక్కుకున్నట్లుగా, చేపలు వలలో చిక్కుకున్నట్లుగా చిక్కిపోతామండి. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అనేక మంది దురాత్మలు పట్టినప్పుడు ఆ దెయ్యాలతో నేను కొన్ని విషయాలు మాట్లాడాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దెయ్యంతో ఎక్కువసేపు మాట్లాడకూడదు. 9 నిజాలు చెప్తుంది, 1 అబద్ధం చెప్తుంది. 10 మాటల్లో
9 నిజాలు చెప్తుంది. ఒక ఉదాహరణకి మరి భార్యకి దెయ్యం పట్టింది అనుకోండి, వెంటనే మనం ప్రార్థన చేసి దాన్ని మరి అది బయటకు వచ్చి మాట్లాడుతున్నా అంటే వాళ్ళ ఇంట్లో విషయాలు చెప్తుంది, వాళ్ళ ముత్తాత పేరు చెప్తారు, లేకపోతే ఫలానా రోజు ఫలానా విషయం జరిగింది మీ ఇంట్లో. ఇలాగ వాళ్ళని 9 మాటలతో నమ్మించింది. చివరికి నీ భర్త గారు వేరే వారితో మాట్లాడుతున్నాడా, అంతే, ఆ కుటుంబం కొలా. కాబట్టి దెయ్యాన్ని మాట్లాడనివ్వకూడదు. జాగ్రత్త. లోతు మంచివాడే, కానీ చెడ్డ సంగతి మంచి నడవడికని చెడగొట్టుతుంది. లోతు ఫిజికల్ గా వాటి కోసం పోయాడు. సొదొమ గొమొర్రాల పోషణ కొరకు వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు. అన్ని సర్వం కూలిపోయాడు. భార్యని కొడుకు. జాగ్రత్త. లోకాన్ని నమ్మవద్దు దయచేసి. మనము ఎవరి మాట వాళ్ళ మాట వినకూడదు. ఎందుకంటే మనుషుల రూపంలో దుష్టుడు మన స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా మనతో మాట్లాడేటట్టు చేసి మనల్ని దేవుడికి దూరం చేస్తాడు. చివరిగా ఆజ్ఞ ఏమిటి అంటే 38వ వచనము, పేతురు గారి అత్తకి జ్వరం వచ్చి పడి ఉన్నప్పుడు, మంచం మీద పడి ఉన్నప్పుడు ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసిరి. మార్కు సువార్తలో కూడా ఉంటుంది. వెంటనే ఆయనకి తెలియజేసిరి. అఫ్ కోర్స్ నేను అనుకుంటాను, పేతురు గారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఎవరొకరు చెప్పుకుండా ఏమని, మీ అత్తగారికి జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరం వచ్చింది, మంచం మీద ఉంది అన్నప్పుడు మరి ఈ పేతురు గారు వచ్చి చూసుకోలేదు, కానీ వెంటనే యేసు ప్రభు వారికి తెలియజేసి యేసు ప్రభు వారిని తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు ఆ జ్వరాన్ని గద్దించాడు. ఆమె లేచి వారందరికి ఉపచారం చేసింది. మనము వెంటనే ప్రభువుకి చెప్పుకోవాలి, వెంటనే చెప్పాలి, వెంటనే ఆయన దగ్గర తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది జరిగిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అనేక మంది నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్న వారందరిని ఆయన దగ్గర తీసుకొచ్చాడు. ఒకటి, మనం చెప్పే వాళ్ళంగాను ఆయన దగ్గరకు తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు మనశ్శాంతి అనేది ఉంటుంది. చాలా మంది చర్చికే రారు, ఆయన స్వస్థతలు కావాలంటారు. అలా కుదరదు. ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి ఎవరింటికి వాళ్ళ ఇంటికి యేసుప్రభు వెళ్ళడానికి పేతురు పిలిచాడు కాబట్టి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాడు. అలాగనే నేను దేవుని ప్రతి ఇంటికి వచ్చి యేసుప్రభు అలా చేయడు. కాబట్టి నువ్వు చెప్పాలి, నువ్వు అడగాలి. అలాగే ఆయన వద్దకు తీసుకొని రండి మీ బంధువులు ఎవరినైనా కానీ, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, మాకు అధికారమును, నీ బిడ్డలయ్యే అధికారమును అయ్యా ప్రార్థన ద్వారా బలం పొందుకొనని బోధిస్తున్నారు. నీకు వందనాలు. ఆయన మేము దెయ్యంతో ఎక్కువ మాట్లాడకుండా, చెడు మనుషులతో సహవాసం చేయకుండా, మరి చెడు సాంగత్యం నాయన అయ్యా మంచి నడవడిక నుంచి, కాబట్టి జాగ్రత్తగా ఉండే వాళ్ళని దయచేసి మా సమస్యలు వెంటనే మీకు చెప్పుకొని మేము సమాధానం పొందుకునే కృప చూపించే వాళ్ళంగా దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డని దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న వారిని బలపరచండి, దీవించి ఆశీర్వదించి మహిమను తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.